హలో ఎవ్రీవన్. పిల్లల లంచ్ బాక్స్లోకి చపాతీతో కానీ లేదా బగారా రైస్, వెజిటేబుల్ పలావ్ దేంతో అయినా కాంబినేషన్ సూపర్గా ఉండే ఆలు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హాఫ్ బాయిల్ చేసుకున్న పొటాటోస్ 1 కప్పు, ఆయిల్లో కొద్దిగా రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా పెట్టుకోవాలి. 2 మీడియం టమాటోస్ దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, ఒక చిన్న ముక్క బటర్, కట్ చేసుకున్న కొత్తిమీర, ఇది కొబ్బరి కాజు 2 కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్, ఇందులో 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ 1 స్పూన్, కొద్దిగా గరం మసాలా, టర్మరిక్ పౌడర్ కొద్దిగా. దీంతో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట వాడాక ఇందులో జీరా కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా జీరా వేసుకోవాలండి. జీరా వేసాక కర్రీ పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా రోస్ట్ అవ్వాలి. ఇందులోనే కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా దూరగా వేయాలండి. ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాయి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా రోస్ట్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ రోస్ట్ అవుతే సరిపోతుంది. గార్లిక్ పేస్ట్ బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, టర్మరిక్ పౌడర్ ఇందులో వేసి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకోవాలండి. 1 మినిట్ కలిపితే సరిపోతుంది. ఇందులో మనము కొబ్బరి కాజు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాజు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కాజు పేస్ట్ 2 మినిట్స్ రోస్ట్ అవ్వాలి. ఇది కొబ్బరి పేస్ట్ బాగా రోస్ట్ అయింది. ఇందులో మనము టమాటోలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా రోస్ట్ చేయాలి. టమాటో పేస్ట్ రోస్ట్ అయింది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనకు వాటర్ ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని 5 మినిట్స్ దీన్ని బాగా బాయిల్ చేయాలండి. 5 మినిట్స్ వాటర్ బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అవుతుంది. ఇందులో గ్రీన్ పీస్, ఆలు, పన్నీర్ వేసి కలుపుకొని 5 మినిట్స్ వరకు బాయిల్ చేయాలండి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే ఆలు పన్నీర్ బటర్ మసాలా. మెయిన్ బటర్ వేయాలి కదండి. కొద్దిగా ఇందులో బటర్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీరు ఆలు బటర్ మసాలా. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా, చపాతీకి, బగారా రైస్కి, వెజ్ పలావ్కి
అన్నిటికీ సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.